2 రోజుల క్రితం ఒక వ్యక్తి జడా బాలనాగేంద్ర అనే వ్యక్తి మా ప్రీతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది. నువ్వు ఎలాంటి వాడివో ఒంగోలు మొత్తానికి తెలుసు. నువ్వేది మాట్లాడినా ఎవరు కూడా అది పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తావు, చేరుతూ ఉంటావు, మాట్లాడుతూ ఉంటావు, నీ పనులు చూసుకుంటూ ఉంటావు. అలాంటిది నువ్వు ఎంత మంచి నాయకుడివి అనడానికి నిదర్శనం నీ పార్టీలో ఉన్న వాళ్ళల్లోని విభేదాలు సృష్టించుకొని నువ్వు గ్రూపుగా చేసుకొని నువ్వు ఎదగాలనే ఉద్దేశంతో పక్క పార్టీ నాయకులందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాబీయింగ్లు చేసుకునేవాడివి నువ్వు దామచర్ల జనార్దన్ గారి గురించి మాట్లాడతావా? అర్హత ఉందా అసలు నీకు మాట్లాడడానికి? పిచ్చి పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు దామచర్ల జనార్దన్ గారు ఎన్నడూ చేయరు. దానికి నిదర్శనం ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయన ఒకటే రకంగా ఉంటారు. తన క్యాడర్ని కాపాడుకుంటూ తన క్యాడర్ని చూసుకుంటూ ఆయనకు తెలిసింది ఒక్కటే, స్వార్థపూరిత రాజకీయాలు తెలియదు, చిల్లర రాజకీయాలు తెలియదు. నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ మూడిటికి కట్టుబడ్డ వ్యక్తే దామచర్ల జనార్దన్ గారు. ఈరోజు కూడా ఆయన జిల్లాని శాసించే వ్యక్తి, ప్రకాశం జిల్లాని శాసించే వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉంటూ లోకేష్ గారి దగ్గర మన్ననలు పొందిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీకు అసలు కొంచెమన్నా ఉందా? నువ్వు అసలు ఎవరో ఏందనేది మీకు తెలుస్తున్నదా? ఇలాంటి తప్పుడు రాజకీయాలు కానీ తప్పుడు మాటలు కానీ దామచర్ల జనార్దన్ గారి గురించి మాట్లాడితే మేమెవరం కూడా సహించాం. ఎందుకంటే నువ్వు ఒక కూటమిని అడ్డం పెట్టుకున్నావు. ఎక్కడ లొసుగులుంటే అక్కడికి పోతావు, అక్కడ రెచ్చగొట్టుకుంటావు. నువ్వు ఏమేం చేశావో, ఒంగోలులో ఎవరెవరితో ఏమేం మాట్లాడావో, ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేశావో మొత్తం అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. దయచేసి ఇంకొకసారి కనుక ఇటువంటి పిచ్చి ప్రేలాపలను మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బాలనాగేంద్ర గారిని హెచ్చరిక చేస్తూ ఉన్నారు.